చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త. అంశం పేరు మరొకసారండి, దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త. ప్రియులారా, దేవుడున్నాడు జాగ్రత్త, దేవుడు వింటున్నాడు జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త అనే మాటలను అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఎవరైనా మనల్ని మోసం చేసినప్పుడు, అన్యాయంగా మనపై దాడి చేసినప్పుడు, మన పైన నిందలు వేసి అవమానించినప్పుడు, అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు, మనం ఏమీ చేయలేక వారిని ఏమీ అనలేక, నువ్వు చేసే పనులకు దేవుడు తప్పకుండా నీకు తీర్పు తీరుస్తాడు, దేవుడున్నాడు జాగ్రత్త అని మనం మాట్లాడుతూ ఉంటామండి. నీవు మాట్లాడే మాటలను దేవుడు వింటున్నాడు జాగ్రత్త, నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త అని మనం మౌనంగా ఉండిపోతాము. మరి దేవుడు సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన సమక్షంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆయన ముందు ఏది దాచబడదు, ఆయనకు అంతా కూడా తేటగానే కనిపిస్తూ ఉంటుంది. ఆయన ముందు మన ప్రవర్తన, మాటలు, ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు నిజముగా మనల్ని చూస్తున్నాడా? చూడనివ్వండి, చూస్తే ఏమవుతుందిలే అని ధీమాగా మాట్లాడేవారు కూడా ఉన్నారండి. వాళ్ళకు నచ్చినట్లు చేసేవారు ఉన్నారు. అయితే ప్రారంభ కాలంలో బైబిల్ చరిత్రలో మనం చూసినట్లయితే, నోవాహు గారి కాలంలో ప్రజల పరిస్థితి ఎలా ఉందో దేవుడు చూశాడండి. దేవుడు చూసి వారిని ఏం చేయాలని ఆలోచించాడు. దేవుడు చూసినప్పుడు ఆ ప్రజల పరిస్థితి ఎలా ఉందో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చూద్దామండి. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అంటే దేవుడు చూస్తున్నాడనే కదండి అర్థం. దేవుడు చూస్తున్నాడా లేదా అంటే, దేవుడు ఆయనున్న లోకం పరలోకం నుంచి అందరినీ చూస్తూనే ఉన్నాడు. చూసినప్పుడు దేవుడు చెట్లు బాగున్నాయి, పక్షులు బాగున్నాయి, జంతువులు బాగున్నాయి, కీటకాలు, జలచరాలు, కొండలు, పర్వతాలు, మైదానాలు, ఎడారులు, సముద్రాలు, భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ బాగానే ఉన్నాయండి. వాటి పనిని అవి జరిగించుకుంటూ ఉన్నాయి. అయితే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో పుట్టిన మనిషి మాత్రం చెడిపోయాడండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు ఈ పక్షులు, జంతువులు ఏమంటే ఇవి చెడిపోయినని దేవుడు మాట్లాడటం లేదండి. మనుషులుగా ఉన్న మనమే చెడిపోయామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో పుట్టిన మనిషి మాత్రం చెడిపోయాడంటే, భూలోకం అంటే మనుషులు ఉన్న లోకం పాడైపోయిందండి. మరి భూమి మీద సమస్త శరీరులు అంటే మనుషులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉన్నారు. ఏమండి, దేవుడు మనల్ని భూమి మీద పుట్టించి ఆనాటి కాలంలో ఉన్న ప్రజల గురించి కూడా మనం ఆలోచిస్తే, వారందరినీ భూమి మీద పుట్టించి నా మార్గం ఏంటో ఆ మార్గం ప్రకారం మీరు నడిస్తేనే పరలోకానికి వచ్చేటువంటి అవకాశం ఉందని దేవుడు అందరినీ భూమి మీదకి పంపిస్తూ వస్తూ ఉన్నాడండి ఆయా తరాలను బట్టి.
తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నారు. అంటే ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఒకటైతే, మనుషులుగా మనం ఏర్పాటు చేసుకునే మార్గాలు రకరకాల మార్గాలు భూమి మీద మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఈరోజు సెల్ ఫోన్ మాయలో పడిపోయి ఉదయం మొదలుకొని రాత్రి వరకు కూడా చాలామంది కంటిన్యూస్‌గా ఉద్యోగాలు చేసేవాళ్ళు కానివ్వండి, పని పాట లేని వాళ్ళు కానివ్వండి, ఇంకా ఎవరైనా సరే కాల్స్ మాట్లాడుతూనే ఉంటారండి. చాటింగ్‌లు చేస్తూనే ఉంటారు. వీడియోస్ చూస్తూనే ఉంటారు. ఇంకా ఫేస్‌బుక్‌లని, ట్విట్టర్‌లని, టెలిగ్రామ్స్ అని ఏవండీ ఇలా రకరకాల యాపులను ఉపయోగిస్తూ వాళ్ళకు నచ్చినట్లుగా వాళ్ళు ఉంటూనే ఉన్నారు. వీటి వల్ల అవసరాని కొద్దీ మనం సెల్ ఫోన్‌ను ఉపయోగించుకోవాలే తప్ప, దానికి మనం అలవాటు పడిపోయి సెల్ ఫోన్ లేకపోతే నేను ఉండలేను అనే పరిస్థితి నేటి సమాజంలో ఉందండి. ఒక 5 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి, నేను 5 నిమిషాలు ఫోన్ ముట్టుకోకూడదు అనుకోని మనం ఉండలేమండి. ఈ 5 నిమిషాల్లో చెయ్యి ఫోన్ తీసుకోవడానికి ఎన్నో సార్లు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక 5 నిమిషాలు కూడా సెల్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి సమాజంలో కనిపిస్తుంది. అలాంటప్పుడండి, ఈ సెల్ ఫోన్ మాయలో పడి దేవుని మార్గాన్ని కూడా అనేక మంది చెరిపివేసుకుంటూ, చూడగూడని దృశ్యాలు చూస్తూ, సమాజంలో ఉన్నటువంటి యువత అనేకమంది మధ్య వయసులో ఉన్నవాళ్ళు అందరూ కూడా పాడైపోతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని మార్గంలో నడవకుండా వాళ్ళు ఏర్పరచుకున్న వారికి నచ్చిన మార్గంలో నడుస్తూ ఉన్నారు. మరి అలా నడుస్తున్నప్పుడు వారిని దేవుడు ఏమి చేస్తాను అన్నాడో చూడండి. ఎందుకంటే నాకు ఇష్టంగా మీరు భూమి మీద బ్రతకాలి. నా ఇష్టాన్ని నెరవేర్చడానికి మిమ్మల్ని భూమి మీదకి పంపించాను. మీకంటూ ఇష్టాలుంటాయి. ఆ ఇష్టాల్ని మరి లిమిట్‌లోనే మీరు ఆ ఇష్టాలను నెరవేర్చుకుంటూ, నా చిత్తాన్ని జరిగించాలని తండ్రి కలలు కని మనందరిని భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు దేవుని పనిని మనం పక్కన పెట్టి, మన పనులు మనం చేసుకుంటూ, దేవుణ్ణి బాధ పెట్టిస్తూ, దేవుని మార్గాన్ని కూడా విడిచిపెట్టి, మనం మనకు నచ్చినట్లుగా మరి బ్రతికితే దేవుడు ఏం చేస్తాను అన్నాడో చూడండి. ఆనాటి కాలంలో నోవా గారి కాలంలో ఉన్నటువంటి ప్రజల గురించి మాట్లాడుతున్నా, ప్రస్తుత కాల పరిస్థితి మన పరిస్థితి కూడా అందరిది అలాగే ఉండిపోయిందండి. 13వ వచనం చూడండి అదే అధ్యాయంలో. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఏవండి? మరి దేవుడు వారందరిని కూడా భూమి మీదకు పంపించాడు. పంపించినప్పుడు మీరిలా బ్రతకాలని కూడా చెప్పాడండి. మరి అలా చెప్పినప్పుడు నోవాహు గారి కాలంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తినడానికి, త్రాగడానికి, సంతోషించడానికి, పెళ్లి చేసుకోవడానికి, పెండ్లికి ఇవ్వటం ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప, సృష్టించిన సృష్టికర్తను మాత్రం వాళ్ళు మర్చిపోయారండి. మర్చిపోతే వారందరూ చేస్తున్నటువంటి పరిస్థితులను, వాళ్ళు చేస్తున్న పాపాన్ని చూసినటువంటి దేవుడు తట్టుకోలేకపోయి ఏమంటున్నాడంటే, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది. ఏవండీ సమస్త శరీరులంటే మనుషులుగా ఉన్న మనమేనండి. మనం పాపం చేస్తే పాపం పక్షులు, జంతువులు కూడా శిక్షను అనుభవించాల్సి వచ్చింది. బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును అంటున్నాడండి. అంటే నా పిల్లలందరూ నా ఇష్టానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు గనుక, నా సన్నిధిని వారి అంతము వచ్చింది. వారిని భూమితో కూడా నేను నాశనం చేస్తానని దేవుని మాటల్లో మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు వారిని, వారి పాపాలను చూసి తట్టుకోలేక నేను అందరిని కూడా నాశనం చేస్తాను అని నోవా గారితో మాట్లాడుతూ, అయితే నీ కొరకు ఒక ఓడను చేసుకోనము అని చెప్పాడండి. చెప్పి ఎలా చేయాలో కూడా కొలతలిచ్చాడు. ఆ కొలతల ప్రకారం మరి నోవహు గారు ఓడను
నిర్మించడం జరిగింది. ఆ ఓడలోనికి ప్రతి జాతిలో 2 చొప్పున మగది, ఆడది ఏవండీ జంతువులు గాని, పక్షులు గాని రకరకాల జీవరాశులు మరి ఆ ఓడలోకి ప్రవేశించటం మనం చూసాము. వాటికి కావలసిన ఆహార పదార్థాలు, నీకు కావలసిన ఆహార పదార్థాలు అన్నీ కూడా నువ్వు సమకూర్చుకోమని చెప్పాడండి. ఎందుకు ప్రభువా ఈ హడావుడి చేస్తున్నారు మీరు? అంటే ముందుగానే చెప్పాడు గదండీ! నేను సమస్త శరీరాలను మరి నాశనము చేస్తానని చెప్పాడు గదా! మరి నేను భూమి మీదకు జల ప్రవాహమును రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును అని దేవుడు ముందుగానే చెప్పాడండి. ఎందుకు నోవాహు గారితో ఈ నిబంధన చేశాడో చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దామండి. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవయుండుట చూసితిని గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించుడి. ఈ తరము వారిలో నీవే అంటున్నాడండి. నీవే అంటే ఆ తరములో కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు ఉండి ఉండవచ్చండి. వారందరినీ దేవుడు చూసినప్పుడు నీవే నా ఎదుట నీతిమంతుడుగా అంటే అన్ని వేల లక్షల మందిలో ఒక్కడు మాత్రమే నీతిమంతుడా? నోవాహు గారి భార్య గురించి చెప్పడం లేదు. నోవాహు గారి కుమారుల గురించి చెప్పడం లేదు. కోడళ్ళ గురించి కూడా చెప్పడం లేదండి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూసి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అన్నాడండి. అంటే నోవాహు గారి తరములో ఉన్న వారందరినీ దేవుడు చూసినప్పుడు నీవు మాత్రమే నీతిమంతుడిగా ఉన్నావు గనుక నీవును నీ ఇంటి వారును వాళ్ళలో ప్రవేశించండి. ఇంకా 7 దినములకు 40 పగుళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేస్తానని నోవాహు గారితో చెప్పాడండి. ఇక మనుషులు చేసిన పాపానికి సమస్త శరీరులు అంటే ఈ జంతువులు, పక్షులు ఎలాంటి పాపం అయితే చేయలేదు, అవి చేయవు గాని మనుషులు మాత్రం పాపం చేశారని అందరినీ నాశనం చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు వారి పాపాలను చూసి తట్టుకోలేకపోయాడండి. నన్ను ఏం చేస్తాడులే అనుకొని మనకు నచ్చినట్లుగా మనం బ్రతికితే దేవుడు చూస్తూ చూస్తూ అలాగే ఆయన కూడా ఒక భయంకరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుందండి. అలాంటి సందర్భాన్ని నోవాహు గారి కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రజలందరూ ఎప్పుడు కూడా తినడానికి, త్రాగడానికి, సంతోషపడటానికి, పెళ్లి చేసుకోవడానికి అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి పాపాలను తట్టుకున్నటువంటి దేవుడు వాళ్ళందరినీ కూడండి ఆ కాలంలో జల సమాధి చేశాడు. అంటే దేవుడు పరలోకం నుంచి ప్రజలందరినీ చూస్తూ ఉన్నాడు. ఎవరు నీతిమంతులుగా బ్రతుకుతున్నారు, ఎవరు పాపులుగా బ్రతుకుతున్నారో చూసి కరెక్ట్ టైంలో వారికి తగిన విధంగా కొన్ని గుణపాఠాలు చెప్తూ దేవుడు వస్తూ ఉన్నాడండి. ఇక మరొక సందర్భాన్ని చూస్తే శారాయి దాసి అయిన ఆగరు దేవునికి ఏమని పేరు పెట్టిందో చూడండి. దేవుడు హాగరు బాధను చూసి సహాయం చేసినప్పుడు హాగరు దేవుని గురించి ఏమని మాట్లాడిందో మరొక మాట చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనెక్కడ చూచితిని గదా అని అనుకునెను. అంటే హాగరు దేవునికి ఏమని పేరు పెట్టిందండి? చూచుచున్న దేవుడవు నీవే అంటుంది. అంటే దేవుడు నిజంగా చూస్తున్నాడంటే చూస్తున్నాడు గదండీ! తన పిల్లలు భూమి మీద ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు. ఎందుకంటే ప్రకృతికి దేవుడు ఒక కాలాన్ని, నియమాన్ని ఇచ్చాడు. ప్రకృతిలో ఉన్నటువంటి
ఆకాశంలో ఉన్న వస్తువులన్నీ తమ పనిని తాము జరిగిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాయి. అయితే మనిషి మాత్రం దేవుని పని చేయకుండా వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారని మనలందరినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అలాగే హాగరుకొచ్చినటువంటి సమస్యను కూడా దేవుడు చూశాడు కాబట్టి, హాగరు చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టిందండి. నన్ను చూసిన వాడిని నేనిక్కడ చూచితిని గదా అనుకుందండి. అంటే దేవుడు హాగరు స్థితిని చూసి సహాయం చేసి, మరి సహాయం చేసిన నా దేవుణ్ణి నేను మర్చిపోకూడదని మరి దేవుడు తన కుమార్తెను జ్ఞాపకం పెట్టుకున్నాడు. అదేవిధంగా హాగరు కూడా దేవుణ్ణి గుర్తుపెట్టుకుందండి. మరి మనందరిని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. మనం కూడా ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళుతున్నా, ఎక్కడి నుంచి వస్తున్నా, అన్ని విషయాలను దేవుడు చూస్తూనే ఉన్నాడండి. నిజంగా దేవుడు ఇంకా అందరిని చూస్తున్నాడా? చూస్తున్న దేవుడు ఎలా చూస్తున్నాడో మరికొన్ని మాటలు చూద్దామండి. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఏమంటే దేవునికి కన్నులున్నాయి కాబట్టి మనందరికీ కన్నులనిచ్చాడండి. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఏవండి? యెహోవా ఎక్కడున్నాడండి? పరిశుద్ధ ఆలయం అంటే కేవలం మనుషులు కట్టుకున్న కట్టడాలు, చర్చిలు కాదండి. దేవుడు తన ప్రజల మధ్య నివసించేటువంటి పవిత్రమైన ఆరాధన స్థలంలో ఉన్నాడు. ఎక్కడైతే నా నామమున ఇద్దరు లేక ముగ్గురు కూడుకొని ఉంటారో నేనక్కడ ఉంటానని చెప్పాడు గదండీ! అలాగే దేవుని పరిశుద్ధ ఆలయం అంటే మనుషులుగా మనం కట్టుకున్న గొప్ప గొప్ప కట్టడాలు, వాటికి పెట్టుకున్న ఏవండి చర్చిలు, మందిరాలు ఇవన్నీ కాదండి. అంటే దేవుడు మనం ఎక్కడైతే కూడుకొని ప్రార్థన చేస్తామో, ఎక్కడైతే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో అక్కడ నేను ఉంటానని చెప్పాడు గాబట్టి పవిత్రమైన ఆరాధన స్థలంగా మరి దేవుని పరిశుద్ధ ఆలయంగా మనం చెప్పుకోవచ్చండి. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఏవండీ ఈ ఒక్కరిని మిస్ చేయకుండా దేవుడు నరులందరినీ తన పిల్లలందరినీ కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఫలానా వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఫలానా ఆమె ఏం చేస్తుంది అని ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తూ ఉన్నాడండి. మన ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికి వెళితే ఏం చేస్తున్నారో మనకు తెలీదండి. అలాంటప్పుడు పరమందున్నటువంటి తండ్రి ఎవరు ఏం చేస్తున్నా మనం ఇంట్లో ఉండి పైన కప్పుంది గదా! స్లాబ్ ఉంది గదా! లేదా పెంకులున్నాయి గదా! రేకులున్నాయి గదా! మనం ఏం చేసినా తెలీదులే అని మనం అనుకోవచ్చండి. ఏవున్నా సరే దేవుడు తప్పకుండా ప్రతి వ్యక్తిని చూస్తూనే ఉన్నాడండి. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన నరులందరినీ పరిశీలిస్తున్నాడండి. కనుదృష్టి చేతే నరులందరినీ పరిశీలిస్తూ ఉన్నాడు. మనమేం చేస్తామంటే కొంతమందిని చూసి మనం పలానా వ్యక్తి ఎలాంటి వాడని మనం అంచనా వేసి చెప్పగలమండి. కానీ దేవుడైతే అందరిని పరిశీలిస్తూ ఉన్నాడు. ఎవరు ఏం చేస్తున్నారని అందరిని కూడా దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు. మరి పరిశీలించే దేవుడు ఏ విషయాల్లో పరిశీలిస్తున్నాడో చూడండి. అన్ని విషయాల్లో పరిశీలిస్తున్నాడు. అయితే ముఖ్యంగా ఏ విషయాల గురించి మరి పరిశీలన ఉందో కొన్ని మాటలు చూద్దాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1-3 వచనాలు చూద్దామండి. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 1 వచనం నుంచి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు.
నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఏవండి దావీదు గారి మాటల్లో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏవండి దేవుడే తన పిల్లలందరినీ పరిశోధించి తెలుసుకుంటున్నాడు. ఎందుకంటే మనమంతా ఎలాంటి వారమో అని దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. ఆనాడు దావీదు గారిని పరిశోధించాడంటే, నేటి కాలంలో మనలందరిని కూడా దేవుడు పరిశోధిస్తూనే ఉంటాడండి. ఉదాహరణకు మనం చూస్తేనండి, పెండ్లి చూపులకెళ్ళినప్పుడు మనం అబ్బాయి గురించి, అమ్మాయి గురించి, కుటుంబం గురించి మనం తెలుసుకుంటామండి. డైరెక్ట్‌గా పెళ్లి సంబంధాలకు వెళ్ళేవారు ఆ ప్రాంతానికొచ్చినప్పుడు, వాళ్ళింటికొచ్చిన తర్వాత కూడా కొద్ది నిమిషాల తర్వాత మరలా ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది ఇండ్ల దగ్గరికి వెళ్ళి, "పలానా అబ్బాయి వాళ్ళ ఇంటికి మేము సంబంధానికొచ్చామండి మా అమ్మాయిని ఇయటానికి. అబ్బాయి మంచివాడేనా? లేకపోతే అమ్మాయి మంచిదేనా?" అని ఆ వచ్చిన ఇంటి వారి దగ్గర కాకుండా, మరి ఆ ప్రాంతంలో ఉన్న అనేక మంది దగ్గరికి వెళ్ళి, ఆ వ్యక్తి గురించి లేకపోతే ఆ అమ్మాయి గురించి సాక్ష్యం ఎలా ఉందో తెలుసుకొనొస్తారండి. తెలుసుకొనొచ్చి, ఇక్కడ అతిథి మర్యాదలు జరిగించుకొని, తర్వాత మేము ఇంటికెళ్ళిన తర్వాత ఫోను జేస్తాం అంటారండి. అబ్బాయి గురించి గాని, అమ్మాయి గురించి గాని పాజిటివ్‌గా వాళ్ళకి చెప్పినట్లయితే, వాళ్ళు ఫోను చేసి తర్వాత విషయాలు మాట్లాడుకుంటారు. లేదు ఎవరైనా నెగెటివ్‌గా జెప్పారనుకోండి, ఇక ఆ ఫోననేది ఎన్నటికి కూడా మనకు వచ్చే అవకాశమే లేదు. అంటే మనం కూడా ఒక అబ్బాయిని ఒక అమ్మాయికివ్వాలంటే, నా కూతుర్ని పలానా అబ్బాయికివ్వాలి అంటే, మనం కూడా ఆ అబ్బాయిలు మంచివాళ్ళా? కాదా? అని వాళ్ళ గురించిన సమాచారాన్ని మనం తెలుసుకుంటున్నామండి. అంటే మనకు కూడా ఒక పరిశోధన. ఆ వ్యక్తి ఎలాంటి వాడు? మరి తాగుతాడా? లేతే సిగరెట్లు కాలుస్తాడా? గొడవలకు వెళ్తాడా? ఇంకా రకరకాల విషయాల్లో ఏం చేస్తాడు? అని ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాము. అలాగే దేవుడు కూడా అండి అందరిని కూడా పరిశోధన చేస్తూనే ఉన్నాడు. మరి ఎంతగా పరిశోధిస్తున్నాడంటే, దావీదు గారు లేవడం, కూర్చోవటం కూడా దేవుడు చూస్తున్నాడండి. అంటే దావీదు గారినే చూస్తున్నాడా? మనల్ని చూడట్లేదా నేటి కాలంలో? దావీదు గారికి తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. అంటే మన ఆలోచనలు, చూపులు కూడా ఎలా ఉండాలో మరి దేవుడు చూస్తూనే ఉన్నాడండి. మరి ఈ కాలంలో దేవుడు మనందరిని పరిశోధించి తెలుసుకుంటున్నాడు. ఇంకా నా నడకను అంటున్నాడు. నడకంటే జీవన విధానం అండి. నడకంటే మనం రోడ్డు పైన వెళ్ళేటప్పుడు వంకరగా నడుస్తున్నామా? తిన్నగా నడుస్తున్నామా? దొర్లుతూ నడుస్తున్నామా అని కాదండి. నడకంటే మన ప్రవర్తననమాట. ఒక వ్యక్తి తన డైలీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎలా ప్రవర్తిస్తున్నాడని మనం మన నడకను బట్టి తెలుసుకుంటారండి అనేక మంది కూడా. అంటే చాలామంది నడుస్తున్నారంటే శరీరం అనేది కదులుతూ ఉంటుంది గదా! అలా శారీరకంగా నడిచే నడక గాదండి. దేవుని చిత్తానికి లోబడి, ఆత్మను అనుసరించి, విశ్వాసంతో, పవిత్రతలో జీవించేటువంటి విధానమే నడకంటే మనం తెలుసుకోవాలి. మనం రోడ్డు పైన ఎలా నడిస్తే ఏముంది చెప్పండి? రోడ్డు పైన వాహనాలొచ్చేటప్పుడు మనం చక్కగా నడుచుకుంటూ వెళ్తే మనకెలాంటి ప్రమాదాలు జరగవు. అలా కాకుండా మనకి ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటూ వెళితేనండి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు దావీదు గారి నడక అంటే దావీదు గారి ప్రవర్తనను ఆయన పరిశీలన చేశాడండి ఆనాటి కాలంలో. ఏవండీ? మరి సమాజంలో ఆ అబ్బాయి, ఆ అమ్మాయి నడక బాగోలేదండి అంటారు. నడక బాగోలేదంటే వంకరగా నడుస్తుందని గాదు, లేకపోతే కాలు అవుడని కాదండి. అంటే వాళ్ళ జీవితంలో ప్రవర్తన విధానం బాగోలేదని మనం అర్థం చేసుకోవాలండి. ఇక మరొక విషయం ఏమంటున్నాడంటే, ఈ లోకంలో తప్పిపోయి బ్రతుకుతున్నారని, నా పడక అంటే ఎడమ పక్కన పడుకుంటున్నాడా? లేకపోతే కుడి పక్కన పడుకుంటున్నాడా? బోర్లగా పడుకుంటున్నాడా? తిన్నగా పడుకుంటున్నాడని కాదండి పడకనేసరికి. వివాహమైన తరువాత నీ జీవితం, నా జీవితం ఎలా ఉంది? నీ భర్తతో, నీ భార్యతో ఎలా నడుచుకుంటున్నావు?
ఈరోజు సమాజంలో నుండి భర్త ఉండగానే భార్య, భార్య ఉండగానే భర్త ఎన్నో అక్రమ సంబంధాలను పెట్టుకొని కుటుంబాలను పాడు చేసుకుంటూ చివరికి చంపుకుంటున్నారండి. పడకంటే కేవలం నిద్రపోయే ప్రదేశం కాదండి. అది విశ్రాంతి తీసుకునేటువంటి ప్రదేశం కాదండి. లేతే భద్రతగా ఉంటుందని మనం పడుకునేటువంటి ప్రదేశం కాదండి. భార్యాభర్తల మధ్య పవిత్రమైన బంధానికి చిహ్నంగా ఉంటుంది. కానీ వివాహం అప్పుడు మనం ఎన్నో ప్రమాణాలు చేస్తామండి. వివాహము అన్ని విషయాలలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలని దేవుడు చెప్పాడు. కానీ ఈరోజు వివాహం అయిన తర్వాత మరి భార్యాభర్తల మధ్య పవిత్రమైన బంధం చక్కగా కొనసాగాలని దేవుడు మరి ఏర్పాటు చేస్తేనండి, ఈనాడు భర్తతో జీవితాంతం ఉండవలసిన భార్య, భార్యతో జీవితాంతం ఉండవలసిన భర్త ఎన్ని నేరాలు, ఘోరాలు చేస్తున్నారంటే, ఎందుకు చేస్తున్నారంటే కేవలం ఏమండి భార్యాభర్తలు ఒకరంటే ఒకరు నచ్చక వీళ్ళు అక్రమ సంబంధాలకు అలవాటు పడిపోయి వారి జీవితాలను, కుటుంబాలను చివరికి పిల్లలకు కూడా అన్యాయం అయిపోతూ ఈ లోకం నుంచి కూడా వెళ్ళిపోతున్న వారిని కూడా మనం చూస్తూనే ఉన్నామండి. పడకనగానే మనం ఎలాగా బెడ్ మీద పడుకుంటున్నామని దేవుడు దాని గురించి చూడాల్సిన అవసరం లేదు కదండీ! మనం మన వివాహ జీవితంలో ఎలా బ్రతుకుతున్నామో దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఉదాహరణకు ఒక విషయాన్ని ఆలోచిస్తే, మన ఆంధ్రప్రదేశ్‌లోనే గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నుండి సొద్దపల్లి అనేటువంటి గ్రామంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. ఏంటి అంటే ఆ సంఘటన, ప్రియుడు ప్రియురాలను పట్టించుకోవడం లేదని వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకునేవారేనండి. అమ్మాయికి వివాహం అయింది. అబ్బాయికి కూడా వివాహం అయింది. వివాహం అయినా సరే మరి పేపర్‌లో వచ్చే స్టేట్‌మెంట్‌లు కూడా చూడు ఎలా ఉన్నాయండి. ప్రియుడు, ప్రియురాలు అంటే వివాహానికి ముందు ఆహ్, యువత వాళ్ళు పురుషులు గాని, స్త్రీలు గాని మరి వాళ్ళు ప్రేమించుకుంటుంటే ప్రియుడు, ప్రేయసి అనే పదాలను ఉపయోగిస్తారు. కానీ వివాహం అయిన తర్వాత కూడా ప్రియుడు, ప్రియురాలను పట్టించుకోవడం లేదని, వారి మధ్య కొన్ని రోజులుగా గొడవలొచ్చి, ఆ గొడవలన్నీ తారాస్థాయికి చేరుకోవడంలో ప్రియురాలు కోపంతో ప్రియుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిందండి. ఎంత దారుణమో చూడండి. ఏవండీ? అబ్బాయికి వివాహమైంది. అమ్మాయికి వివాహమైంది. వాళ్ళకి పిల్లలున్నారు. వీళ్ళకి పిల్లలున్నారు. వాళ్ళకి కుటుంబం ఉంది. వీళ్ళకి కుటుంబం ఉందండి. ఏవండీ? మాటలాడకపోయేసరికి వాళ్ళ మధ్య గొడవ బాగా పెరిగిపోయి, కోపంతో ఏవండీ ప్రియుడి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిందండి. ఆ సమయంలో ఇంట్లో ప్రియుడున్నాడు. అతడి భార్య ఉంది. కుమారుడున్నాడు. తల్లుంది. ఇంకా మరికొంతమందున్నారండి. వాళ్ళందరికి కూడా గాయాలయిపోయాయి. వారందరిని తీసుకెళ్ళి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరి వైద్యం చేయిస్తూ ఉన్నారండి. ఏవండీ ఈ మధ్య కాలంలోనే భయంకరమైనటువంటి మరి సంఘటనలు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఏవండీ? ప్రియుడు, ప్రేయసి ఇలాంటి పదాలండి వివాహం అయిన వారికి కూడా పెడుతున్నారంటే చాలా బాధాకరమండి. మరి వాళ్ళకి కూడా ఏ పదాలు పెట్టాలో తెలియక వీళ్ళేం చేస్తున్నారంటే న్యూస్ మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా వాళ్ళు ఈ పదాల్ని ఆపాదిస్తూ ఉన్నారు. ఇక మరొక సందర్భాన్ని చూస్తే నిజామాబాద్‌లో భర్తను చంపాలని భార్య ఏం చేసిందంటేనండి, సుపారీ గ్యాంగ్‌కు రూ. 35,000 ఇచ్చింది. ఇక వాళ్ళు తీసుకున్న తర్వాత ఏం ఫోన్ చేస్తుంటే ఇక వాళ్ళు ఫోను లిఫ్ట్ చేయట్లేదండి. ఇక లిఫ్ట్ చేయపోయేసరికి మరి భార్య భర్తను భరించలేకపోతుంది. ఇక ప్రియుడి సహాయంతో ఏం చేసిందంటే, నిద్రపోతున్నటువంటి భర్తను గొంతు నులిమి హత్య చేశారండి. ఏవండీ? భార్య భర్తను హత్య చేసింది. ఎవరి సహాయంతోనండి? ఏవండీ? ప్రియుడి సహాయంతో కలిసి హత్య చేసిందండి. ఏవండీ? నిజంగా వీళ్ళ దాంపత్య జీవితాన్ని చక్కగా కొనసాగించుకొనవలసిన వాళ్ళు, మరి వాళ్ళ పడక ఎలా ఉందో చెప్పండి? అంటే భర్తతో కాకుండా వేరే వాళ్ళకు అలవాటు పడిపోయి, వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఏవండీ భూమి మీద భర్తను లేకుండా చేస్తున్నారు అడ్డొస్తున్నాడని, భూమి మీద భార్యను లేకోకుండా భర్తలు కూడా చేస్తూ ఉన్నారండి.
ఇలాంటి దారుణమైనటువంటి పనులు చేస్తున్న వారిని దేవుడు చూడకుండా విడిచిపెడుతున్నాడా? చూస్తున్నాడండి. చూస్తున్న దేవుడు ఎప్పుడూ ఒకప్పుడు వాళ్ళ సంగతి ఏంటో కూడా దేవుడు చూస్తూనే ఉంటాడండి. మరి ఆ రోజుల్లో దావీదు గారి నడకను, పడకను కనిపెట్టిన దేవుడు ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామో దేవుడు చూడటం లేదు అనుకొని మనం చేస్తే పొరపాటండి. ఏవండీ, మనం చేసేటువంటి ఉద్యోగానికి వెళ్తున్నాం. మనం ఎలా వెళుతున్నాం, ఎలా వస్తున్నాం దేవుడు చూస్తున్నాడు. వ్యాపారానికి వెళ్తున్నాం. వ్యాపారం ఎలా చేస్తున్నాం? ఆ వ్యాపారం మనం రీజనబుల్‌గానే మనం చేసుకుంటున్నామా? లేకపోతే అన్యాయంగా, అక్రమంగా మనం తక్కువగా తెచ్చుకొని దానికి 2, 3 రెట్లు ఏవండీ దాన్ని అమ్ముకుంటున్నామా? అన్ని విషయాలు దేవుడు చూస్తూనే ఉంటున్నాడు. కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలు ఎలా వెళ్తున్నారు? వచ్చేటప్పుడు ఎలా వస్తున్నారు? ఇంట్లో ఉంటున్నటువంటి వారు ఎలా ఉంటున్నారు? బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నారు? ఏవండీ వీళ్ళందరిని కూడా మనం చేసే పనులన్నీ దేవునికి తెలుసండి. మనం చెప్పినా, చెప్పకపోయినా మనం ఏం చేస్తున్నా కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుని చూపు నుంచి ఎవరు కూడా తప్పించుకునేటువంటి అవకాశం అనేది లేదండి. ఇక మనం తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు చూశాడండి. ఏవండీ పిండంగా ఉన్నప్పుడే తల్లికి, తండ్రికి, మన బంధువులకి, చివరికి డాక్టర్‌కి కూడా తెలియనప్పుడే దేవుడు మనలందరిని చూశాడంటే, భూమి మీదకొచ్చి ఇన్ని సంవత్సరాల కాలం మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం చేస్తున్న పనులు ప్రతిదీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. మనం తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు దేవుడు చూశాడు. నియమింపబడినటువంటి దినములలో ఒకటైన కాకమునుపే మన దినములన్నీ తన గ్రంథములో లిఖించుకున్నాడండి. ఏవండీ? మనం మన పుట్టినరోజు దేవునికి తెలుసు. మనం ఎప్పుడు మరణిస్తామో ఆ దినాన్ని కూడా దేవుడు ముందుగానే లిఖించుకున్నాడండి. అంటే పుట్టినప్పుడు చూశాడు. మన మరణాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మనం ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. చాలా భయము కలిగి చేయాలండి. ఏవండీ ఈరోజు ఏదైనా దొంగతనం చేయాలంటే ఎవరైనా మనుషులున్నారేమో, లేరు అని చూసి చేస్తున్నారండి. సీసీ కెమెరాలు ఉన్నప్పటికి కూడా వాటిని కూడా పగలగొట్టి వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉన్నారు. కానీ సీసీలు చూసినా, మనుషులు చూసినా ఏవండీ వీళ్ళకి చూస్తే దొరికిపోతారని భయం. ఇవేమీ లేకపోయినా దొంగతనం చేస్తున్నారంటే దేవుడు ఉన్నాడు. నేను చేసే దొంగతనాన్ని చూస్తున్నాడు అని భయం కలిగితేనండి వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దొంగతనం చేసే అవకాశం అనేది ఉండదు. ఇక మరొక సందర్భాన్ని చూద్దాం చూడండి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. మోషే గారు చేసిన ప్రార్థనని దావీదు గారు ఇక్కడ మరి రాయటం జరిగింది. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలండి. ఎవరూ చూడటం లేదు గదా! నేనేమి చేసినా చెల్లుబాటు అవుతుందని మనం అనుకుంటేనండి, మన రహస్య పాపములన్నీ కూడా దేవుని ముఖకాంతిలో కనబడుతున్నాయంటండి. ఆనాడు దావీదు గారు తప్పు చేసి తప్పించుకుందామని చూశాడండి. కానీ దేవుడు ఒక నాతాను ప్రవక్తను పంపించాడు. ఆ తప్పేంటో తెలియచేయించాడు. ఆ తప్పును ఆయన ఒప్పుకున్నాడండి. మనమేమో కప్పేసుకుంటున్నామండి. ఏవండీ? మా దోషములను ఏవండీ భార్య చేసే దోషం, భర్త చేసే దోషం, పిల్లలు చేసే దోషం ఏవండీ? ఈ తప్పులన్నీ కూడా మనం ఎంతవరకు దాచిపెట్టుకోగలం చెప్పండి? మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుతున్నాయి. అంటే మన దోషాలన్నీ దేవుని ఎదుట ఉన్నాయి. నేనలా చేయలేదని చెప్పడానికి కూడా అవకాశం లేదండి. మనం చేసే ప్రతి పని మనలో ఉన్నటువంటి ఆత్మ రికార్డ్ చేసుకుంటుంది. ఎందుకంటే దేవుని ముఖకాంతి అంటేనండి ఆయన కోటానుకోట్ల సూర్య తేజస్సు కలిగినవాడు కాబట్టి దేవుని ముఖకాంతిలో మనం చేసే అన్ని సీక్రెట్ పాపాలు, రహస్య పాపాలన్నీ కూడా కనబడుతున్నాయి. నేను చేస్తున్నది, నేను చూస్తున్నది ఎవరో చూడటం లేదనుకుంటే చాలా పొరపాటండి. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి కాబట్టి రహస్యంగా చేస్తే ఎవరు చూడాలనుకుంటే అది కూడా పొరపాటేనండి. ఏవండీ? ఒక ఉదాహరణ మనం చూస్తే వికారాబాద్‌లో ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఓ కూతురండి
నర్సుగా పనిచేస్తూ తల్లిదండ్రులకు సూది మందు ఇంజెక్షన్ ఇస్తానని నమ్మించి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చిందండి. ఏమండి? కని పెంచి పెద్ద చేసి చదివిస్తే ఒక నర్సుగా పనిచేస్తూ ఒక అబ్బాయి మోజులో పడిపోయి వాడే నాకు సర్వస్వం అనుకోని కన్న తల్లిదండ్రులు కూడా మరిచిపోయి ఏమండి ఎంత దారుణానికి దిగజారిపోయిందో చూడండి. ఏవండి? చెప్పాను గదండీ అప్పుడు కూడా. ఆడవాళ్ళు స్కెచ్ చేశారంటే, ఆ స్కెచ్ వేసినోళ్ళు వాళ్ళు లేచిపోవటమేనండి. ఇక ఆళ్ళు భూమి మీద ఉండరనమాట. అంత పకడ్బందీగా వాళ్ళ స్కెచ్ అనేది ఉంటుందండి. చూసారండి ఇక్కడ? సూది మందు ఇస్తానని నమ్మించి విషపూరితమైనటువంటి ఇంజెక్షన్ ఇచ్చిందండి. వాళ్ళు చనిపోవడం జరిగింది. తర్వాత తన అన్నకు సమాచారాన్ని తెలియజేస్తే ఆయనేం జేశాడంటే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడండి. మరి పోలీసులు ఆమెను నిలదీసి అడిగినప్పుడు నేనే మరి విషపూరితమైనటువంటి ఇంజెక్షన్ ఇచ్చానని చెప్పిందండి. ఎందుకిలా చేశావంటే ఇక జరిగిన కథ అంతా కూడా చెప్పింది. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారండి. ఏవండీ? చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి యువకుల్లో ఎలాంటి దౌర్భాగ్యపు ఆలోచనలొస్తున్నాయో చూడండి. ఏవండీ తల్లిదండ్రుల్ని చంపింది అంటే, ఆ చేసుకున్నవాడు ఎంత కాలం మరి ఏమని కరెక్ట్‌గా చూస్తారని మనం చెప్పగలం జెప్పండి? అందుకని యువకులందరూ కూడా ప్రేమ అనేటువంటి ఏవండీ ఆకర్షణ అది. ఆకర్షణకి ప్రేమ అనేటువంటి పదాన్ని వీళ్ళంతా ఆపాదించుకొని, వాడు లేకపోతే నేను లేను, నేను లేకపోతే వాడు లేడు. ఏవండీ ఇలాంటి మాటలు అమ్మాయి, అబ్బాయిలు మరి మాట్లాడుకుంటూ వాటి కోసం వాళ్ళు కలిసి జీవించటం కోసం ఎన్ని దారుణాలు చేయడానికైనా వాళ్ళు ముందుకొస్తున్నారండి. కాబట్టి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా అండి మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఏవండీ ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఒకలా ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత మరొకలా నటిస్తూ ఉంటారండి. ఫోను చేతిలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు. ఫోను లేనప్పుడు ఒకలా ఉంటారండి. ఏవండీ ఏదైనా మనకి జరిగిన తర్వాతే తెలుస్తుంది తప్ప అంతకంటే ముందు మనకి ఏ విషయం కూడా తెలీదండి. మా అబ్బాయి అలా చేశాడా? మా అమ్మాయి ఇలా చేసిందా? అందరి దృష్టిలో మనం మంచిగానే కనిపిస్తా ఉంటారండి మన పిల్లలు. కానీ మన పిల్లల్ని ఎప్పుడైనా సరే 99% మాత్రమే నమ్మాలి తప్ప 1% నీకు ఎంత నమ్మకం ఉన్నా ఆ 1% మన పిల్లల్ని ఎప్పుడు కూడా మనం అనుమానిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ అలాంటిదండి. ఈ ఏజ్‌లో ఎవరినైనా మోసం చేస్తారు. ఏవండీ? తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, రక్త సంబంధికుల్ని, బంధువుల్ని మోసం చేస్తే దేవుడిని మోసం చేయటం పెద్ద లెక్కంటారా? ఏవండీ? దేవుడు మనం మోసం చేస్తే మోసపోయేవాడు కాదండి. దేవునికి సమస్తము తెలుసు. దేవుడు ప్రతిదీ కూడా చూస్తూనే ఉన్నాడు. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 19వ వచనం. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు. క్రియలు జరిగించే విషయములో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలను బట్టియు, వారి క్రియాఫలమును బట్టియు అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. కాబట్టి దేవుడు ఆయనకున్న ఆలోచనలు ఎంత గొప్ప ఆలోచనలో చూడండి. ఏవండీ ఆలోచన విషయంలో దేవుడు గొప్పవాడే. క్రియలు జరిగించే విషయంలో కూడా దేవుడు శక్తి సంపన్నుడండి. కానీ మనుషులుగా ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల గురించి మరి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నా వారి ప్రవర్తనను బట్టియు, వారి క్రియాఫలమును బట్టియు అందరికీ దేవుడు ప్రతిఫలం ఇవ్వటానికి సిద్ధంగా ఉండి, నరపుత్రుల మార్గాలన్నిటిని కూడా ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు. ఏవండీ? అందరిని దేవుడు చూస్తున్నాడు. ఎవరు కూడా తప్పించుకోవడానికి అవకాశం లేదు. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 13, 14 వచనాలు. యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. అందరి వైపు అన్నాడా? కొంతమంది వైపు అన్నాడండి? అందరి వైపు ఆయన చూస్తూనే ఉన్నాడు. మరి ఆయన చూపు ఇంకా ఎలాంటి వారిపైన ఉందో చూడండి. అంటే దేవుడు అందరిని చూస్తూ ఉన్నాడని అన్నారు. మరి అందరిని చూస్తున్న దేవుడు మరి ప్రత్యేకించి కొందరిపైన ఆయన దృష్టి, దేవుని దృష్టి ఎలా ఉంటుందో అదే అధ్యాయంలో 19వ వచనాన్ని చూద్దామండి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను,
ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఏవండి దేవుడు అందరూ ప్రార్థన చేసినా వింటాడండి. కానీ కొంతమందికి మాత్రమే సమాధానం ఇస్తూ ఉంటాడు. అలాగే దేవుడు అందరిని చూస్తూ ఉన్నాడండి. చూసేటువంటి దేవుడు మరి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి అనేది ఉంటుంది. ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆ దృష్టి నిలిచి ఉంటుందండి. ఏమంటే దీనికి చక్కటి మరి ఒక సందర్భాన్ని మనం బైబిల్ చరిత్రలో చూస్తే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్తను పంపించి, "నీవు మరణమవుచున్నావు హిజ్కియా, ఇక నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కపెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని" చెప్పాడండి యెషయా గారొచ్చి. ఇక ఆ మాట చెప్పినప్పుడు ఎవరైనా మన ఎదుటికొచ్చి, "నువ్వు కొన్ని రోజుల్లో చచ్చిపోతున్నావు. నీకు డేట్ ఫిక్స్ అయిపోయింది. ఇక ఏం తినాలో, ఏం త్రాగాలో, ఏం అనుభవించాలో అనుభవించు. నీకు డేట్ దగ్గర పడుతుంది. ఇక నువ్వు పోతావని" చెప్పినప్పుడు మన మనసులో ఎంత బాధ ఉంటుందో చెప్పండి. అలాగే మరి హిజ్కియా రాజుగా ఉన్నప్పుడు చక్కటి పరిపాలన మరి ఆనాటి ప్రజలకు అందించినప్పుడు ఎలాంటి జీవితాన్ని జీవించాడో ఏమండి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాడు గదా! నా కుటుంబానికి, నా బంధువులకి, నా భార్యకు, నా పిల్లలకి, నా రాజ్యానికి, నా రాజ్య ప్రజలకు అందరికీ కూడా నేను దూరం అయిపోతున్నాను, నేను చనిపోతున్నానని మరి చెప్తున్నాడేంటని మరి అతను కూడా బాధపడిపోయే ఉంటాడండి. ఇక అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ఏమని ప్రార్థన చేశాడో చూడండి. ఏమంటే చనిపోతావు అని చెప్తే మనం ఏమైనా ప్రార్థన చేస్తామా? చనిపోతాడని మనం బాధలో ఉండిపోతాం. కానీ హిజ్కియా ఏం చేస్తాడంటే తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ఏమని దేవునికి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగింతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన చేశాడండి. యెహోవాకు ప్రార్థన చేశాడనమాట. ఏమండి? ఏమంటున్నాడండి? దేవునికి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? యథార్థ హృదయుడై నేను బ్రతికాను గదా! సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీకు తెలుసును గదా! సమస్తాన్ని నేను ఎలా జరిగించానో నీ చిత్త ప్రకారం తెలుసు గదా! కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడండి. మనమేమో పొద్దున్నుంచి ఏవండీ పడుకునేంత వరకు చేయరాని కార్యక్రమాలన్నీ చేసి మరలా కన్నీటితో ప్రార్థన చేస్తామండి. మళ్ళీ ఆ ప్రార్థన కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ వినాలని గట్టిగా చేస్తూ ఉంటారండి. ఏవండీ ఉదయం లేచిన దగ్గర నుంచి మళ్ళీ సుప్రభాతాలే. ఏవండీ అన్నీ బూతులే. అన్నీ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఏవండీ అలాంటప్పుడు దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకిస్తాడు చెప్పండి? అంటే ఎవరైతే దేవుని యందు భయము, భక్తి కలిగి జీవిస్తారో వారి ప్రార్థన మాత్రమే దేవుడు వినేటువంటి అవకాశం ఉంది. అంటే హిజ్కియా యథార్థతను బట్టి దేవుడు కృపతో ఆయుష్‌నిచ్చాడండి. ఎన్ని సంవత్సరాలండి? 15 సంవత్సరాలు ఆయుష్‌నిచ్చాడు. మనం కూడా దేవునికి ఇష్టలుగా బ్రతికితే మనల్ని చూస్తున్న దేవుడు మనకు సహాయం చేస్తారు. ఏవండీ? మనం ఏ స్థితిలో ఉన్నా, మన గతి ఎలా ఉన్నా, ఏవండీ? ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా సరే, ఎలాంటి లేమిలో ఉన్నా సరే, దేవుడు మనకి తప్పకుండా సహాయం చేసేవాడుగా ఉంటాడండి. అయితే బైబిల్ చరిత్రలో నూతన నిబంధన గ్రంథంలో క్రీస్తు ప్రభువారు ఒక చక్కటి సందర్భంలో ఏవండీ? ఒక మాట చూద్దాం చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుంచి చూద్దామండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం నుంచి. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేచెనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఏమండి కానుక పెట్టె ఎదుట కూర్చున్నాడు క్రీస్తు ప్రభువారు. కానుక పెట్టెలో డబ్బులు అనేక మంది ధనవంతులైన వారు, పేదవారు కూడా వచ్చి వేస్తూ ఉన్నారండి. ఏవండి? ధనవంతులు
విశేషముగా సొమ్ము వేస్తున్నారంటండి. అంటే చాలా ఎక్కువగా వాళ్ళు ధనవంతులు కాబట్టి ఎక్కువగా వేస్తూ ఉన్నారు. అయితే ఒక పేద విధవరాలొచ్చి 2 కాసులండి. ఏవండీ ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది. కొన్ని లక్షల రూపాయలు. దొంగలు కూడా ఎక్కువైపోయారండి. కాబట్టి బంగారం రేటు పెరిగిపోయింది. బయటికి వెళ్ళేటప్పుడు కూడా మనం బంగారాన్ని ఎక్కువగా ధరించుకొని వెళితే, ఈ బంగారం కోసం మనల్ని కూడా హత్య చేసి లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారండి. ఎందుకంటే లక్షల రూపాయల్లో రేటు పెరిగింది కాబట్టి. కాబట్టి బంగారం ఉన్నవాళ్ళు భద్రంగా దాసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు తగు మాత్రం మాత్రమే పెట్టుకొని వెళ్ళేటువంటి పరిస్థితి కల్పించుకోండి. అలాగేనండి ఒక బీద విధవరాలొచ్చి 2 కాసులు వేయగా, ఆయన తన శిష్యులను పిలిచి ఏవండీ ధనవంతులు విశేషముగా ఏశారు గదండీ! పలానా ధనవంతుడు ఎంత గొప్పగా ఏశాడని శిష్యులు పిలిచి ప్రభువు చెప్పట్లేదండి. ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు అందరూ వేశారు. వారందరికంటే కూడా ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసింది. ఏవండీ వేసింది 2 కాసులే గదండీ! మరి ధనవంతులు విశేషముగా వేశారని చెప్తున్నాడు. అయితే ఈ వేసింది 2 కాసులైనా ఆయన ఏమంటున్నారంటే, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారండి. సమృద్ధిలో నుండి. వాళ్ళకి సమృద్ధిగా ఉంది. సమృద్ధిలో నుండి వేసిర్రు గాని, ఈమె తన లేమిలో ఏమీ లేదు. తనకు కలిగినదంతయండి. లేమిలో కలిగినదంతా ఇవ్వటం చాలా గొప్ప విషయం అండి. ఏవండీ? అనగా తన జీవనమంతయు వేచెనని చెప్పెను. ఏవండీ ఇక్కడ ఆమె చాలా బీదది. అదే విధంగా విధవరాలండి. పాపం విధవరాలంటే మరి కుమారులు ఉన్నారో లేరో అయితే మనకు తెలీదు. రాయించలేదండి. భర్త లేడు గాబట్టి ఆమె విధవరాలు. అదే విధంగా మళ్ళీ పేదది గదండీ బాగా. అంటే పేదది ప్లస్ విధవరాలు. అయితే ఉన్నదంతా కూడా 2 కాసులు కూడా దేవునికివ్వటం జరిగింది. దేవుడక్కడ ఏం జూసాడంటేనండి, ఈమె ఇంతిచ్చింది, వాళ్ళు అంతిచ్చారనే కాకుండా, ఇచ్చే మనసు గొప్పగా ఉందా లేదో అది కూడా దేవుడు చూసాడండి. ఏవండీ ఈనాడు సమాజంలో దేవునికి కానుకివ్వాలంటే చిల్లరిస్తామండి మనం. కొంతమంది పెద్ద పెద్ద కాగితాలను కూడా మార్చుకొని చిల్లర వేస్తూ ఉంటారండి. ఏవండీ దేవుడు మనకిచ్చినది దేవునికి మనం ఇవ్వలేకపోతున్నామండి. మన జీతాలు జూస్తే ఎంతో వేల రూపాయలో, లక్షల రూపాయలో ఉంటాయి. కానీ మనం దేవునికిచ్చేది మాత్రం చాలా తక్కువగా ఉంటుందండి. అంటే మనం వేసే చిల్లరకి పాస్టర్ గారు అంతస్తులు ఎక్కడ కట్టించుకుంటాడో అని చాలామంది చిల్లర మాత్రమే ఏస్తూ ఉంటాడండి. ఏస్తూ ఉంటారు చాలామంది. అంటే దేవునికి ఎంత ఇస్తున్నామనేది కాదు గదనండి. ఇచ్చే మనసనేది బాగుండాలి. మరి బీద విధవరాల్లో దేవునికి అంటే ప్రభువుకది కనిపించింది. మరి దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు. కొంతమంది వేయకుండానే వేసినట్లు చేయి బెట్టి నటిస్తూ ఉంటారండి. ఎంత పాపం జెప్పండది. నీకు లేకపోతే ప్రశాంతంగుండాలి. కొంతమంది లేకపోయినా బిల్డప్ కోసం ఆ కానుకల సంచులు లేదా కానుక పెట్టె దగ్గరికి ఆ చెయ్యి తీసుకెళ్ళినట్టు యాక్షన్ జేస్తా ఉంటారండి. ఏవండీ అది తప్పు గదండీ! దశమ భాగాలు ఇవ్వమని ఈరోజు కొంతమంది పాస్టర్లు ఎప్పుడు సంఘానికొచ్చిన వారికి దశమ భాగాలు ఇవ్వండి, ఇవ్వండి అని రిఫరెన్సులు తీసి ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను ఇప్పటికీ అనేక సంఘాల్లో అనేక మంది సేవకులు పాటిస్తూనే ఉన్నారండి. దేవునికి దశమ భాగాలు, శతమ భాగాలు గాదండి. మనకున్నదంతా ఇచ్చి దేవుని స్తుతించేవారిగా మనం ఉండాలండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును అంటే మనిషి చేరలేని, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా దేవుని చూపు ఉంటుందండి. మనం ఈ భూమి మీద ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, అడవులకు వెళ్ళినా మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు చూస్తూనే ఉంటాడండి. ఏవండీ మనం మనుషులు తిరగలిగిన ప్రాంతాల వరకు మాత్రమే వెళ్తాం. కానీ దేవుని చూపండి ఎంత దట్టమైన అరణ్యాల్లో ఆ జంతువులు, పక్షులు ఏవండీ ఏవి ఏం చేస్తున్నాయో కూడా దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడండి. చెడు పనులు చేసేవారిని, మంచి పనులు చేసేవారిని కూడా చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏ విధంగా సంపాదిస్తున్నావో, ఏ విధంగా ఖర్చు పెడుతున్నావో, ఎవరికి సహాయం చేస్తున్నావో, ఎవరి దగ్గర లాక్కుంటున్నావో అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడండి. నన్ను ఎవరో చూడటం లేదనుకోని, ఈ లోకంలో తప్పించుకున్నా దేవుని నుంచి మనం తప్పించుకోలేము. దేవుడు ఈ ప్రకృతిని చూడాలని మనకు కనులిచ్చాడండి. కానీ కొందరు ఈ శరీరంపై ఎక్కడ పడితే అక్కడండి టాటూలేయించుకుంటున్నారండి. ఏవండీ దేవుడు మనకి శరీరాన్నిచ్చాడు. ఆ శరీరంలో ఎన్నో అవయవాలనిచ్చాడండి.
ఆ అవయవాల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు చెప్తేనండి, కొంతమంది ఏం చేస్తున్నారంటే టాటూలు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు వేయించుకుంటున్నారండి. మరి కన్నులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి గానీ, ఒక వ్యక్తి అండి బెంగుళూరుకు సంబంధించినటువంటి వ్యక్తి, నలుగురిలో ప్రత్యేకంగా నేను కనిపించాలని ఒక యువకుడు టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేసి నేపాల్‌కి వెళ్ళండి రూ. 2,00,000 హెచ్చించి ఏవండీ కనుగుడ్లపై టాటూ ఏయించుకున్నాడండి. ఏవండీ కనుగుడ్లు పైనే టాటూ ఏయించుకున్నాడు. ఏవండీ చాలామంది మెడ పైన, చేతుల పైన, ఏవండీ చెస్ట్ పైన, ఇంకా బాడీ పైన రకరకాల చోట్ల టాటూలు వేయించుకుంటున్నారు. అయితే వీడికేమొచ్చిందో వీడు కంటి లోపల ఏయించుకున్నాడండి. ఏవండీ మరి కంటి లోపల ఏయించుకున్న కొద్ది రోజులు బాగానే కళ్ళు కనిపించాయి. ఆ తర్వాత చూపు మందగించిపోయింది. ఒక కన్ను పూర్తిగా కనిపించడం లేదండి. రెండవ కన్ను పాక్షికంగా కనిపిస్తుంది. వాడే చెప్పాడండి. అంటే టాటూలో ఉండేటువంటి రసాయనమే ఇందుకు కారణమని వైద్య నిపుణులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏవండీ మనం ఏం చేసినా దేవుడు చూస్తూనే ఉన్నాడు. చూడటానికి దేవుడు మనకి కన్నులిస్తేనండి, ఆ కన్నుల్లో ఈ టాటూలేయించుకొని చివరికి కళ్ళు కూడా పోగొట్టుకుంటున్నారండి. అంటే మనం చేసే చెడ్డ పనులకు దేవుడు మరి అవయవాలు ఇచ్చాడంటారా? కానీ మనం మంచి పనులు చేయాలని దేవుని కొరకు దేవుడిచ్చిన అవయవం దేవుని కొరకు ఉపయోగపడాలని ఇచ్చాడండి. కానీ మనమేం జేస్తున్నామంటే దేవుడిచ్చిన అవయవాల్ని పాడు చేసుకుంటున్నామండి. ఇంకొక మాట చూసి మనం ముగించుకుందాం చూడండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24 వచనాన్ని చూద్దామండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24 వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందట నున్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. ఏవండీ దేవుడు చెప్పిన మాటలు, ఆజ్ఞలు వినకుండా, పాటించకుండా మనం ఏ అండర్ గ్రౌండ్‌లో దాక్కున్నా దేవుడు చూస్తూనే ఉన్నాడండి. ఆనాడు యోనా గారిని దేవుడు విడిచిపెట్టాడా? లేదు కదండీ! మరి దేవుడు భూమి, ఆకాశములు అంతటా కూడా ఆయన ఉన్నాడండి. కాబట్టి దేవుడు చూస్తున్నాడు. ఆయన గురించి ప్రకటిస్తున్నామా మనం? ఆయనకు మనం ఇస్తున్నామా? ఆత్మలను నడిపించేవారిగా ఉన్నామా? ఆత్మలను మనం నడిపిస్తున్నామా? లేకపోతే పాడు చేస్తున్నామా? ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలండి. దేవుని సన్నిధికి దూరంగా చాలామంది ఉండిపోతున్నారండి. ఈ రోజు కూడా ఆదివారం ఆరాధన అంటే భయం లేకుండా, అసలు దేవుని సన్నిధికి వెళ్ళాలన్న ఆలోచన లేకోకుండా ఉద్యోగాల పనిలో బిజీగా ఉంటున్న వారిని కూడా మనం చూస్తూనే ఉన్నామండి. అంటే దేవుడంటే లెక్క లేకుండా బ్రతుకుతున్నారండి. ఆయన అన్నీ మనకిచ్చి నా పని చేయమన్నాడు. నా పని నిజంగా చేస్తున్నారో లేదని పరమందుండి అందరిని చూస్తూనే ఉన్నాడండి. ఏవండీ దేవుని పని చేయకపోతే మనం దేవునికి లెక్క చెప్పాలండి. ఎలా లెక్క చెప్పాలో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చివరి మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క యప్పజెప్పవలసి ఉన్నదో, ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఏవండీ ఈ లోకంలో భార్యకి కొన్ని లెక్కలుంటాయి, భర్తకు కొన్ని లెక్కలుంటాయి, పిల్లలకు కొన్ని లెక్కలుంటాయి. ఏవండీ స్కూల్స్‌లో పిల్లలకు పాఠ్య పుస్తకాల్లో కొన్ని లెక్కలుంటాయి. ఎన్నో లెక్కలుంటాయండి. ఈ సృష్టిలో లెక్కలు లేనిది ఏదీ కూడా లేదండి. ప్రతి దానికి కూడా ఒక లెక్కుంటుంది. అయితే దేవుని దృష్టికి కనబడని సృష్టమనేది ఏది కూడా ఎందుకంటే దేవుడు అంతా చేసింది కూడా దేవుడేనండి. మరి ఆ దేవునికి మనం ఏం చేయాలండి? లెక్క అప్పగించుకోవాలి గదా! భూమి మీద నీకు 60, 70 సంవత్సరాల జీవితకాలాన్ని ఇచ్చాను. నా కోసం ఏం చేశావని దేవుడు ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం ఉండాలండి. మరి ఆ దేవుని స కనులకు సమస్తం కూడా మరి మరుగులేక తేటగానే ఉంది. మరి ఆయన కంటికి కనబడంది ఏది కూడా లేదండి. మరి జీవితంలో మనం చేసిన ప్రతి పనికి దేవునికి లెక్క చెప్పాలి. దేవుని లెక్క మన లెక్క కూడా టాలీ అవ్వాలండి. టాలీ అవ్వకపోతే మనకు అనంతకాలం నరక శిక్ష తప్పదండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనం చేస్తున్న ప్రతిదీ చూస్తున్నాడని భయం, భక్తి కలిగి జాగ్రత్తగా మనమంతా బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం.